చూడండి సార్ ఒకసారి ఇక్కడ చూడండి ఒకసారి పాపా కంటిన్యూ సార్ అందరు మేడం 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 ఇక్కడ కంటిన్యూ మధుమాతాయతే మధుక్షరంతి శిల్లవః మాధీర్ణస్సం గౌతరే మధురంతమగోతుతే మధురపార్థివం రజః మధుమానో అస్తు సూర్యః మధుస్నానం సమర్పయామి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కాబట్టి జనాభా ప్రతిపదిగా చూసినా ఎట్లా చూసినా ఏదో ఒక శాఖ మొత్తం మీద అక్కడక్కడ కూడా మా సంఘాలన్నీ కూడా కోరుతున్నాయి. మేము కూడా ఈ జిల్లా నుంచి కూడా మేము చెప్పే కాదు చెప్తానే ఉన్నాం. జనరల్గా సరిగా అందులో ఉన్న పరిస్థితి
ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, చాలా కష్టపడి అంచెలంచెలుగా పేద వర్గాల నుంచి వచ్చి ఎదిగినటువంటి వ్యక్తి వీర్ల ఐలయ్య గారు. ఖచ్చితంగా నేను అందుకే ఆయన ఇప్పుడే వచ్చేది రాగానే పరుగు పెట్టుందని ఏమి ఇబ్బంది లేదని చూస్తున్నాను. ఎందుకంటే ఆయనకి కొన్ని సమస్యలు ఉంటాయి. ఎంతో పవిత్రమైనటువంటి వంశం. ఆ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఎంచుకొని మన కులంలో మన జాతిలో తెప్పించడం మన అవసరం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదే కాదు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని దగ్గర కూడా మొదటి హారతిచ్చేది మన గొల్లలే కావటం మన అదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి చాలా సంతోషం. ఈ యొక్క యాదవ సంఘ భవన నిర్మాణ విషయంలో కూడా చాలా వరకు కష్టపడి అందరి సహకారంతో నేను కూడా పార్లమెంట్ సభ్యునిగా ఒక 20 లక్షలు ఆ రోజులు ఇవ్వడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పచ్చరావు గారి సహకారం పెద్దలందరికీ. అప్పుడు మా లక్ష్మణరెడ్డి గారు లైన్లో కాలేదు, ఇచ్చింది వారికి సపోర్ట్. కాబట్టి నిర్మాణం కూడా అయిపోవచ్చింది. మళ్ళీ కూడా మేమే చేసుకుంటాం. ఎవరు వచ్చిన వీఐపీలు ఎవరైనా మా ఆయన ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి మా అందరికీ ఇప్పుడు పెద్దది గొల్ల కురుమల అందరం కూడా ఐక్యమత్యంగా ఈ జిల్లాలో మీకు వచ్చినందుకు మేమందరం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అందరం కూడా వయసులో చిన్న నీకు అన్ని తెలుసు, కష్ట సుఖాలు తెలుసు. మన జాతి ఎవరికి ఆపద వచ్చినా పార్టీలకు అతీతంగా మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మేమందరం మీకు సహకరిస్తాం. మీరు కూడా ఈ జాతరకు ఏ ఇబ్బంది వచ్చినా సహకరించాలని చెప్పి పెద్దలు లక్ష్మారెడ్డి గారు అయితే మాకు అవతల పార్టీ అని మాకు చెప్పి చాలా ఈనాటి మన ముఖ్య అతిథి అన్న పెద్దల గౌరవనీయులు వీర్లయ్య గారికి, అదేవిధంగా పెద్దల గౌరవనీయులు మన దేవర చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా అన్న పెద్దల గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు పొడవి లింగేరావు గారికి, తర్వాత ఈ వేదిక నిర్వహించిన ప్రతి ఒక్క యాదవ్ అన్నగారికి, అందరికీ కూడా తమ్ములకు అందరూ పేరు పేరు నమస్కారాలు. ఏదైనా చాలా సంతోషకరంగా వేళ యాదవ్ పడి మేము చరిత్రలో చూస్తున్నాం. ఇట్లే ఉన్నది ఇప్పుడు దాకా కొద్ది వస్తున్నాయి. ఇప్పుడు దాకా గతంలో జయపాల్ రెడ్డి గారు స్టార్ట్ చేసింది. అప్పుడు కొబ్బరికాయ పట్టుకుంటే ఆయన కూడా వచ్చిన, అలాగే వీళ్ళ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇద్దరు కలిసి మా ఎమ్మెల్యే గారి తర్వాత వీళ్ళని ఇద్దరు కలిసి కూడా దీన్ని కంప్లీట్ చేసిన బాధ్యత వాళ్ళకి ప్రభుత్వం తీసుకుపోయి నేను కూడా ఉంటా ముఖ్యమంత్రి తీసుకుపోయి దీని ఫండ్స్ ఎంత కావాలని తీసుకొచ్చి ఇప్పించే బాధ్యత వాళ్ళది, నా పైన ఉన్నది. నేను కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మాకు ఉన్నది. అందుకే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో యాదవులు అంటే ఒక యూనిటీ ఉంటారు, ఒక ప్రత్యేక క్రమశిక్షణ గల కుటుంబాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు మాట తప్పరు, యాదవులు అంటే మాట తప్పరు, ప్రతి ఒక్కరికి అనుగుణంగా ఉండరు. ఇంకోటి అంటే రైతులకు వాళ్ళకు మనకు అందరికీ అభిరామ సమాధానం ఉంటాయి. కాబట్టి ఈ యాదవ్ బిల్డింగ్ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మా పైన వాళ్ళ పైన తెలియజేస్తూ ముగిస్తాము. జై హింద్. శ్రీకృష్ణాష్టమి జన్మదిన సందర్భంగా ఒక వాక్యం, హరే రామ హరే రామ అంటే హరే కృష్ణ హరే రామ రామ హరే కృష్ణ చెప్పబోతున్నా. ఈరోజు భవనానికి చేసిన ఉద్యోగులు విప్పు పేర్లయ్య గారు, అలాగే రాజ్యసభ్యులు మనోజ్ యాదవ్ గారు, అధ్యక్షులు గారు మన శంకరన్న, మిగతా వివిధ పార్టీ నాయకులు, అలాగే యాదవ్ కుటుంబ సభ్యులందరికీ పేర్కొన్న ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రోజు ఎట్లయితే విప్రాంతంలో వచ్చిందో రేపు ఈ భవనానికి ఓపెనింగ్ కూడా ఇదే విధంగా పూర్తి చేసి రావాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ, దీనికి కావాల్సిన పనులు అన్న ద్వారా నేను పూర్తి ప్రయత్నం చేసి అన్న అకౌంట్ నుంచి నేను డ్రా చేయించి నేను పూర్తి చేయించాలని మాటిస్తున్నాను. ఈసారి అన్న నుంచి వచ్చిందంటే ఈ భవనం ఓపెనింగ్కే రావాలి. అలాగే ప్రతి ఒక్కరికి పేరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. నా వంతు కూడా ఇంటి బస్సులో
దీంట్లో కృషి ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఒకసారి అన్నలు మాట్లాడవచ్చుగా కోరుతున్నాను. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉయ్యాల కాన్స్టిట్యూన్సీలో ఇంత పెద్ద ఎత్తున శ్రీకృష్ణ జన్మదిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి మా యాదవ్ సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ స్థానికంగా పార్టీలకు అతీతంగా కూడా ఎన్నో సమస్యల మీద స్పందించి ఎమ్మెల్యేగా కాకముందుకే నేనున్నట్టు కరోనా సమయంలో నిజంగా కూడా మా అందరికీ ఒక ఆదర్శంగా నిలబడినటువంటి లక్ష్మణ్ గారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆయన ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మదిన వేడుక జరుపుకోవడం చాలా సంతోషం. ఇంకో మా పెద్దన్న మా జాతీయ ముద్దుబిడ్డ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవలు అందించినటువంటి రాజ్యసభకు బడు లింగయ్య గారికి, జిల్లా అధ్యక్షులు మా శంకర్ నాయక్ గారికి, సీనియర్ గారికి, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ గారికి, ఇంకా ఈ వేడుకలు శ్రీనివాస్ గారికి, అందరి సీనియర్ గారికి, వెంకన్న గారికి, పరమేశ్వర గారికి, మా యాదవ సోదరులకు, ఇంకా ఇక్కడ వేడుకలకు వచ్చినటువంటి అన్ని కులస్తులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మంచి మనసుతోటి మాట్లాడితే తప్పని జాతి యాదవ జాతి అని చెప్పి నిరూపించుకొని ఇప్పటి వరకు కూడా మాట్లాడే మాట మీద కట్టుబడే మన జాతి ఇంకా కూడా మనం పేర్చవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం రావడంలో కూడా వెళ్ళదు కీలకంగా నమ్మి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం నుంచి తప్పకుండా అన్ని విధాల మన యాదవ కమ్యూనిటీ కాదు యాదవ జాతి కూడా పేరు వచ్చే విధంగా మనం ముందుకు తీసుకుపోదాం. ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల తప్పకుండా మీ బిడ్డగా నేను గుర్తాంటే మాటిస్తూ యాదవ కులంలో మాట అంటే మాట కట్టుబడే కులం కాబట్టి తప్పకుండా ఆ దిశగా ఈ ప్రభుత్వం నుంచి యాదవ సోదరులకి కానీ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతానని చెప్పి మాట ఇస్తూ ఈ భవనానికి సంబంధించి ఏమైనా పెండింగ్ ఉన్న నా వంతుగా ప్రభుత్వం నుంచి అదేవిధంగా నా వంతుగా మా ఫౌండేషన్స్ కూడా సహకరిస్తా. మా లక్ష్మణ గారు మళ్ళీ కంపెనీ అనేది ఇనాగ్రేషన్ రావాలి కాబట్టి అతి త్వరలోనే ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఆయనతో కూడా స్పెషల్ ఫండ్ పెట్టించి మన ఎమ్మెల్సీ ఎంకెమలేశ్వర్ తో కూడా కొంత అంటే మా కులకు సంబంధించి అని చెప్తారు. ఫస్ట్ మన బాధ్యతగా చేయాలి కదా. ఇప్పుడు లక్ష్మణ్ అన్న పెడతాడు, రఘువీరన్న పెడతాడు, వాళ్ళు కూడా పెడతారు. కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ సహకారం చెప్తా. మళ్ళీ ఈ భవనాన్ని ఇక్కడ అందరూ ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎంపీ గారితో అంగరంగ వైభవం చూస్తాం. ఎందుకంటే మన నిర్వంశంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ జాతిలో జన్మించినటువంటి మనందరం నిజంగా ఇలా గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే నిజాయితీకి మారిపోయి ఇప్పుడు కూడా ఆ పేరు నిలబెట్టుకుంటూ వస్తుంది. కాబట్టి ఆ జాతర పుట్టడమే మన అదృష్టంగా భావిస్తూ ఆ శ్రీకృష్ణుని వేడుకలు ఇంకా కూడా ఘనంగా నిర్వహించి ఈ ప్రాంతం కూడా వర్షాలు సమృద్ధిగా పడి పంటలు ఎక్కువ పండాలి. ఇప్పటికే ఇక్కడ ప్యాడీ 90% ఉంది. ఇంకా కూడా ఈ ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులు పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మా యాదవ్ కులానికి అన్ని విధాల గౌరవ మర్యాదల కోసం పాటుపడతానని చెప్పి నిజంగా ఈ వేడుకల్లో పాల్గొనడం నా జన్మ ధన్యమైంది. ఎందుకంటే మన జాతిలో ఈ రకంగా ఐక్యత పార్టీ ఏదైనా కానీ